పెట్టుబడులంటూ కూడా 5,75,000 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్‌కి వచ్చినట్టుగా ప్రధాన వార్తల్లో ఇదొక వార్తగా కనపడతా ఉంది. సో, అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతా ఉన్నారు ముఖ్యమంత్రి. సో, అక్కడున్న అభివృద్ధి పనుల గురించి ఇనాగ్రేషన్స్ బేస్ చేసుకొని నిధులు ఇవ్వడానికి ఇనాగ్రేషన్స్‌కి దాని గురించి కీలక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు ఓయూకి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. సో, ఈ నేపథ్యంలో ఓయూకి ఈసారి వస్తే ఖచ్చితంగా కంచెలు లేకుండా నిరుద్యోగులతో మాట్లాడతానన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. సో, ఈసారి వస్తుంటే ఖచ్చితంగా ఎవరైనా ఆహ్వానితులే. ఎవరైనా ఆయన్ని కలిసి మీ వినతి పత్రాలు అందించొచ్చు, మీ సమస్యలు చెప్పొచ్చు అని సో బహిరంగంగానే కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీడియా ముఖంగా మాట్లాడిన మాట. కానీ ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతున్న పరిస్థితి. సో, నిరుద్యోగుల్ని గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. కొంతమంది స్టేషన్‌కి తీసుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. సో, అనుమానం ఉన్న వ్యక్తులందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. ఆల్రెడీ విద్యార్థులు చెప్పారు, మీరు ఓయూకి రావడం మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఓయూకి రాలేదు. సో, ఈ ముఖ్యమంత్రి కనీసం ఓయూకైనా వస్తున్నాడు కాబట్టి ఓయూకి మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఓయూకి వచ్చిన తర్వాత, ఉస్మానియాకి వచ్చిన తర్వాత మా సమస్యలున్నాయి. మా సమస్యల మీద మేము మాట్లాడదలుచుకుంటున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా మేము మీతో మాట్లాడాలి. మా సమస్యలు చెప్పుకోవాలని నిరుద్యోగులు అడుగుతున్నారు. కానీ ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రిని నిరుద్యోగులు కలవలేదు. నిరుద్యోగుల్ని విద్యాశాఖ మంత్రి కలవలేదు. కేవలం ఆ బట్టి విక్రమార్కో లేకపోతే పొన్నం ప్రభాకరో టీపీసీసీ ప్రెసిడెంటో వీళ్ళే నిరుద్యోగులను కలిసి వాళ్ళ సమస్యల మీద మాట్లాడిన పరిస్థితి. కానీ అయినా కూడా ఎక్కడ వాళ్ళ సమస్యలు ఇప్పటికీ తీరని పరిస్థితి. ఒకళ్ళేమో 70,000 ఉద్యోగాలు, ఒకళ్ళేమో 1,00,000 ఉద్యోగాలు, ఒకళ్ళేమో 60,000 ఉద్యోగాలు, క్లారిటీ లేని పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కోర్టు కేసులే ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగుల గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 అంశాలు కావచ్చు, కోర్టు పరిధిలో ఉన్న పరిస్థితి. ఎటు తేలని పరిస్థితిలో మధ్యలో నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు. కనీసం కొత్త నోటిఫికేషన్లు ఏమైనా పడుతున్నాయంటే దాదాపు ఈ 2 ఏళ్లలో ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే పడలే. గతంలో ఉన్న నోటిఫికేషన్ అయితే తప్పితే కొత్తగా నోటిఫికేషన్లు పడిన దాఖలాలు అయితే కనపడట్లేదు. ఇదిగో 40,000 నోటిఫికేషన్ వస్తుంది, అదిగో 40,000 నోటిఫికేషన్ వచ్చింది అనేది వార్తల్లోనే